జరుగుతున్నాయో సోదరులారా, ఇది మామూలు ఎన్నికలు కావు. అంటే అన్ని ఎన్నికలకి ప్రాముఖ్యత ఉంది. అన్ని ఎన్నికలు చాలా విలువైన ఎన్నికలు. కానీ ఇవాళ ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఎన్నికల యొక్క పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో మన దేశం ఒక ప్రజాస్వామ్య ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ నేషన్ కింద మిగులుతుందా లేదా అనే విషయం ఈ ఎన్నికల పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎందువల్ల అంటున్నాం ఈ విషయం? గత 10 సంవత్సరాల్లో మన రాజ్యాంగం మీద చాలా పెద్ద రకమైన దాడులు మనం చూస్తూ వచ్చాం. మోదీ గారి పరిపాలనలో మన రాజ్యాంగానికి 4 పునాది స్తంభాలు ఉన్నాయి. ఆ 4 పునాది స్తంభాల్లో ఒకటి సెక్యులర్ డెమోక్రసీ, రెండోది ఆర్థిక ఆత్మసంప్రభుత, మూడోది సామాజిక న్యాయం, నాలుగోది ఫెడరలిజము, కేంద్రకి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు, రాష్ట్రాలకు ఉన్న అధికారాలు ఏవైతే మన రాజ్యాంగం ఇస్తుందో. ఈ 4 మీద చాలా తీవ్రమైన ఆక్రమణ జరగడం ఇవాళ మనం అందరం కలిసి చూస్తున్నాం. ఈ రకమైన ఆక్రమణ గతంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఈ ఆక్రమణ జరుగుతోంది ఎందుకు? దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన ఆక్రమణ జరుగుతోంది ఎందుకంటే మన దేశం యొక్క చరిత్రనే మార్చడానికి ప్రయత్నం ఇవాళ జరుగుతోంది ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ గారి తరఫు నుంచి. అంటే ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ నుంచి మన దేశాన్ని ఒక ఫాసిస్టు హిందుత్వ రాష్ట్ర రూపానికి మారడానికి ప్రయత్నం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఊహించిందో ఒక 100 సంవత్సరాల క్రితం, దాన్ని సాధించడానికి మోదీ గారి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటూ అది సాధించడానికి ప్రయత్నం అది కొనసాగుతోంది ఇవాళ మన దేశంలో. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్టిక్ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు వాళ్ళ ఉద్దేశం ఇది సాధించలేరు. అందుకోసమని ఇవాళ వాళ్ళు ఇచ్చే ఈ స్లోగన్ కూడా 400 కంటే ఎక్కువ ఎంపీలు మాకు కావాలని. ఎందుకు? ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి దానికి ఆధారంగా ఒక ఫ్యాసిస్టిక్ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించడానికి దానికి ఇది అవసరం. వాళ్ళకి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం. రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే దీని అర్థం ఏంటి? ఇవాళ మనకి దక్కిన అధికారాలు, ఏ అధికారాలు అయితే రాజ్యాంగం మనకి ఇచ్చిందో మన స్వాతంత్ర్యం తర్వాత, ఈ అధికారాలు అన్నిటి మీద ఇవాళ చాలా పెద్ద ఆక్రమణ నిరంకుశమైన ఆక్రమణ జరిగే అవకాశం ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పటికే మనం చూసాం ప్రజాస్వామ్యం మీద ఏ రకమైన ఆక్రమణలు జరుగుతున్నాయో. 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైల్లో పడున్నారు. ఛార్జ్ షీట్ కూడా వాళ్ళ మీద ఇప్పటివరకు ఫ్రేమ్ కాలేదు. ఆ భీమా కోరేగాం కేసులో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇవాళ కొంచెం సుప్రీంకోర్టు కొంచెం రాహత్ ఇచ్చింది. అది చాలా వెల్కమ్ డెసిషను, చాలా మంచి పని జరిగింది. కానీ ఇలాగే కొంత వందలాది మంది ఇవాళ జైల్లో పడున్నారు. ఎవరైతే మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు లేవు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా తయారైంది? మన పౌర హక్కులు, మనకి హక్కులు ఏదైతే రాజ్యాంగం మనకి ఇస్తుందో ఆ హక్కులన్నిటి మీద ఇవాళ ఈ ఆక్రమణ ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు న్యాయం అంటే అర్థం ఏంటి? మన దేశంలో నా మీద నేను ఏదైనా అపరాధం చేశానంటే అది రుజువు అయ్యే వరకు నేను నిర్దోష కాదా అనేది అది రుజువు చేయాల్సింది పోలీసు, కచేరీ, ప్రభుత్వం. కానీ ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఉల్టా చేశారు. ఇవాళ నా మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అనేది నిరూపించుకోవడం ఆ బాధ్యత ఇవాళ నాది, ప్రభుత్వంది కాదు, కచేరీది కాదు, పోలీసుది కాదు. అంటే నేను ఎప్పటివరకు నేను రుజువు చేసుకోలేను నేను నిర్దోషుడని నన్ను జైల్లో పెట్టే అధికారం ఉంది. అంటే ఇవాళ న్యాయం అంటే అంతా టోటల్లీ ఉల్టా అయింది. ఆరోపణ చేయిస్తుంది ప్రభుత్వం, ఆరోపణ మీద జైల్లో పడేస్తుంది. ఆ ఆరోపణ నుంచి బయటపడడానికి
నా అంతటి నేను రుజువు చేసుకోవాలి, నేను ఆ క్రైమ్ని చేయలేదు అని. ఆ రకమైన పరిస్థితి ఏదైతే ఇవాళ ఏర్పడుతుందో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. దాంతోపాటు మన సెక్యులరిజం, ఆ సెక్యులరిజంకి ఇవాళ దాని డెఫినేషనే మార్చేశారు. ఇవాళ ప్రధానిగా మన దేశ ప్రధానమంత్రి ఆయనే ఇప్పుడు రాముల వారి ఆలయాన్ని, మందిరాన్ని నిర్మాణించాలంటే దానికి ముఖ్యమైన పూజారి ఇవాళ మన మోదీ గారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? ఒక ట్రస్ట్ ఏర్పడించండి, ఆ ట్రస్టు కాస్త మందిరం కడుతుందని. కానీ ఆ ట్రస్ట్ కాకుండా ఇవాళ ఆ బాధ్యత అంతా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేసిన పని అంటే ఏదైతే మన రాజ్యాంగంలో స్పష్టంగా రాసి మన సుప్రీంకోర్టు తీర్మానంలో స్పష్టంగా చెప్పారో, దేశంలో మతం అనేది దానికి అధికారం ప్రతి వ్యక్తికి మన రాజ్యాంగం ఇస్తుంది. తన చాయిస్ ప్రకారం ఏ మతం ఆ వ్యక్తి చూస్ చేసుకుంటాడో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పూర్తిగా అధికారం మన రాజ్యాంగం ఇస్తుంది. కానీ ప్రభుత్వం రాజకీయాల్లో ఒక మతానికి దాన్ని స్పెషల్గా ప్రోత్సహించడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది మన రాజ్యాంగానికి వ్యతిరేకం, మన సుప్రీంకోర్టు తీర్మానాలకు వ్యతిరేకం. కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అనేక బీజేపీ రాష్ట్రాల్లో ఇవాళ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల లవ్ జిహాద్ పేరుతోటి, కొన్ని చోట్ల కౌ ప్రొటెక్షన్ పేరుతోటి దాన్ని సూటిగా మన మైనారిటీస్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ముస్లిమ్సు లేక క్రిస్టియన్స్ వీటిని టార్గెట్ చేస్తూ కొత్త రకమైన రాజకీయాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏంటి ఆ రాజకీయాలు? బుల్డోజర్ పాలిటిక్స్. మీరే కానీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళైతే మీ ఇల్లు, మీ దుకాణాలు వీటన్నిటినీ బుల్డోజర్ తోటి వాటిని డిమాలిష్ చేసి ఏదో కారణం వాడి వాళ్ళ మీద ఈ రకంగా ఈ ఆక్రమణం ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. అంటే ఈ విధంగా సెక్యులర్ డెమోక్రసీ, ఆ రెండో స్తంభం తీసుకొని ఆర్థిక సంపద, ఇవాళ మన దేశంలో ఏ రంగం మిగలలేదు ఏదైతే లూటుకి గురవ్వలేదో. అన్ని రంగాలు, పబ్లిక్ సెక్టరే కాదు, ఇవాళ మన దేశంలో మన మినరల్ వెల్త్, మన మైనింగ్ వెల్త్, మన కోలు, మన ఉక్కు, మన అయన్ అన్నీ ఇవాళ ప్రైవేటీకరణకి ఆ కొత్త చట్టాలు తీసుకొచ్చి వాటిని కాస్త అనుమతి ఇవ్వడం జరిగింది మోదీ గారి ప్రభుత్వంలో. అంటే ఒక విధంగా ఈ లూటు జరుగుతోంది, రెండో విధంగా తన మిత్రులు అదానీ గారు కానివ్వండి, అంబానీ గారు కానివ్వండి, వాళ్ళందరికీ మన దేశం యొక్క ఆస్తిని వాళ్ళ చేతుల్లోకి ఇవ్వడం, అది జరగడం చూస్తున్నాం మనం. ఎయిర్పోర్ట్లన్నీ, మన సీ పోర్ట్స్ అన్నీ ఇవాళ అదానీ గారి చేతిలో, మన పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, మన టెలికమ్యూనికేషన్స్ అంతా అంబానీ గారి చేతిలో. అంటే ఏ విధంగా చేశారంటే మోదీ గారు దాంట్లో నిస్సందేహంగా దాంట్లో ఆయన పెద్ద దాంతో ఒక షేమో లేకపోతే కొంచెం హెసిటేట్ చేసి చేయలేదు. జియో లాంచ్ చేసినప్పుడు ఇవాళ నెట్వర్క్, నిన్న మేము చూడవరం వెళ్ళాను అరకు వ్యాలీలో, ఇంకే నెట్వర్క్ పని చేయలేదు జియో తప్పితే. ఇంకే నెట్వర్క్ పని చేయదు కూడా ఆ జియో తప్పితే. ఆ జియో లాంచ్ చేసినప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు లాంచ్ చేసినప్పుడు మోదీ గారు ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు ప్రతి పేపర్లోనూ ప్రతి లాంగ్వేజ్లోనూ అది జియోని లాంచ్ చేస్తూ ఆయన స్వాగతంతో పాటు జియోని రికమెండ్ చేశాడు, అందరూ దీనికి సబ్స్క్రైబ్ చేయాలని. అప్పుడే పార్లమెంట్లో నేను అన్నాను, లేచి మోదీ గారు ఉన్నాడు ఎదురుకుండా, ఆయన ఎదురుకుండానే చెప్పాము ఈ విషయం. అయ్యా, ఇప్పుడు మన దేశంలో ఉన్న పారంపరిక ఒక స్లోగన్ ఉండేది, ఇవాళ కూడా ఇద్దరు సైనికులు ఒకళ్ళొకళ్ళని చూస్తే జై హింద్ అంటారు. ఆ జై హింద్ని కాస్త మీరు ఇవాళ నుంచి జియో హింద్ కింద మార్చేశారు. జియో హింద్ కింద మార్చేసి అదంతా అంబానీ గారికి మీరు కాస్త అది సరెండర్ చేశారు. సరే, అది చేశారు. అంటే అంబానీ గారికి అదానీ గారికి దీంతో ఆగలేదు. వాళ్ళ మిత్రుల కోసం 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఏదైతే వీళ్ళు తీసుకున్నారో బ్యాంకుల నుంచి, ఆ రుణాలన్నింటినీ మాఫీ చేశారు.
16 లక్షల కోట్ల రూపాయలు. ఇవాళ 20,000 రూపాయలు, 50,000 రూపాయలు మన రైతులు వాళ్ళు రుణం తీసుకున్నారు బ్యాంకు నుంచి. అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ రుణాన్ని మాఫ్ చేయమంటే మా దగ్గర అంత సాధనాలు లేవు, అందుకోసం అది చేయలేమంటారు. కానీ వాళ్ళ మిత్రులకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి 16 లక్షల కోట్ల రూపాయలు ఆ రుణాన్ని కాస్త వాళ్ళు మాఫీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటి? 22 మహాకోటేశ్వరులు మన దేశంలో, 22 వాళ్ళ దగ్గర ఉన్న సంపత్తి ఇవాళ మన దేశంలో 70% జనాభా దగ్గర ఉన్న సంపత్తికి ఈక్వలెంట్. 70% అంటే దాదాపు 100 కోట్ల మంది. 100 కోట్ల మంది దగ్గర ఉన్న ఆస్తి ఇవాళ 22 చేతుల్లో ఉంది మన దేశంలో. అది వ్యత్యాసం ఇవాళ. ఈ వ్యత్యాసంకి ద్వారా ఇవాళ జరుగుతున్న పని ఏంటి? మన దేశంలో 90% కుటుంబాలు ఇవాళ మన దేశంలో అప్పులు తీసుకుని బ్రతుకుతున్నారు. 90%. ఇది ప్రభుత్వం, మన మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన ఇది డేటానే. దీంతో పాటు ఇవాళ నిరుద్యోగం స్వాతంత్ర్యం తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్కి చేరింది. 42% మన దేశంలో గ్రాడ్యుయేట్స్ ఇవాళ నిరుద్యోగులు. 42%. మన ఈ యోజనలో 42% గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఉద్యోగాలు దొరకలేదు వాళ్ళకి. ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు దారిద్ర్యం, మన పవర్టీ, హంగరు ఇవి కూడా పెరగడం జరుగుతుంది. అంటే ప్రజల మీద ఈ ఆర్థిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో వారి జీవితాల మీద ఈ 10 సంవత్సరాల్లో అవి నిరంతరంగా పెరగడం, ఈ రకంగా దేశాన్ని లూటు చేసుకుంటూ మన ఆత్మ సంప్రభుత ఆర్థికత ఏదైతే ఆర్థిక ఆత్మ సంప్రభుత అంటామో అది కాస్త ఇవాళ ప్రజల చేతిలో నుంచి తీసేసి అది ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని, ఈ పునాది స్తంభాన్ని కూడా ధ్వంసం చేస్తున్నాడు మోదీ గారు. కానీ ఆయన ఒక్క ప్రశ్న కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ సవాళ్ళ గురించి లేదు. దీని గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడు. ఆయన దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్నది ఒక ఆయుధం. అది మతోన్మాద ఘర్షణల్ని రెచ్చగొట్టి దానికి ఆధారంగా ప్రజల్ని, హిందువుల్ని ముస్లిమ్స్ వ్యతిరేకంగా, హిందువులు క్రిస్టియన్స్ వ్యతిరేకంగా వాళ్ళని అక్కడ పెట్టి దానికి ఆధారంగా వర్స్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళు ప్లే చేసేది. కమ్యూనల్ హిందుత్వ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్కి ద్వారా ఎలక్షన్స్ నెగ్గాలనే ప్రయత్నం. అంటే ఈ రకంగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కాస్త సర్వనాశనం చేస్తూ లాభాలన్నీ వాళ్ళ మిత్రులకి ఇప్పించుకుంటూ, దీంతో పాటు కుంభకోణాలు వాటిని కాస్త లీగలైజ్ చేసి పెట్టారు. ఇవాళ లీగల్గా మీరు రాజకీయ కుంభకోణం చేయగలరు, అది ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూస్లో. ఈ రాజకీయ కుంభకోణాలు చేసే అంటే ఖర్గే గారు వస్తున్నారా? రాజా గారు మాట అంటే ఈ పునాది స్తంభాల్ని సర్వనాశనం చేయడం ఈ మన రాజ్యాంగాన్ని, అది ముఖ్యమైన దానికి కారణం ఇందాక చెప్పాను, మన దేశం యొక్క క్యారెక్టర్ని మార్చడానికి. ప్రజాస్వామ్య లౌకికవాద మన రిపబ్లిక్ కాకుండా ఇవాళ ఒక రకంగా ఒక ఫ్యాసిస్టిక్, ఒక హిందుత్వ రాష్ట్ర కింద మార్చాలి. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ గురించి మీరు విన్నారు, చాలామంది ఇక్కడ మాట్లాడడం. ఆ రోజు పార్లమెంట్లో మనం ఎత్తాం. ఇది ఎదురుకుండా మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడు. అయ్యా ఇది స్పెషల్ స్టేటస్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అంటే ఇస్తానన్నాడు లేచి నుంచుని. అంటే ఒక ఏడాది కాదు, మీరు 5 ఏళ్ళకి ఇవ్వాలన్నా. వెంకయ్యనాయుడు గారు ఉన్నాడు అప్పుడు ఆ రోజుల్లో రాజ్యసభలో. ఇంగ్లీష్లో జరుగుతోంది చర్చ. ఇంగ్లీష్లో జరుగుతున్న చర్చలో ఆయన సడన్గా లేచి, యేచూరి గారు మా ప్రభుత్వం వస్తుంది, మేము 5 ఏళ్ళు కాదు మేము 10 ఏళ్ళు ఇస్తామన్నాడు. ఈ స్పెషల్ స్టేటస్ ఏమైంది ఇప్పటికీ? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏమైంది? నా చిన్నప్పటి నుంచి మేము స్లోగన్ ఇస్తూ వచ్చేవాళ్ళం, విశాఖ ఉక్కు మన హక్కు అని. అది నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి. ఇవాళ కడపలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానన్నాడు, అదేమైంది? పోలవరం గురించి మీరు విన్నారు.
అందుకోసం ఇవాళ మన రాష్ట్రంలో ఇవాళ మోదీ గారి వ్యతిరేకంగా ప్రతిపక్షాలనే ఎవరైనా పార్టీలు మిగిలితే అవి కాస్త ఈ ఇండియా కూటమితో ఉన్న పార్టీలే. మన ఇది తెలుగుదేశం తీసుకోండి, చంద్రబాబు గారు అనేక అంశాల్లో కలిసి పనిచేసాం ఆయనతో పాటు. కానీ అప్పుడు కూడా హెచ్చరిక ఇచ్చాం, అయ్యా బీజేపీతో పాటు మీరు పట్టుబట్టుకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ హెచ్చరిక అప్పుడు వినలేదు ఆయన ఒకసారి. దాని తర్వాత 10 సంవత్సరాలు అధికారం నుంచి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం ఆయనకి. మరి ఏమవుతుందో అది ఆయనే ఆలోచించాలి. మన ప్రజల కోసమని మన ప్రజాసేవ చేయాలంటే ఏదైతే మీ ఉద్దేశం అనుకుంటున్నారో తెలుగుదేశాన్ని, ఇవాళ ఈ రకంగా మోదీ గారు ఆయన సూత్రధారుడైతే బుర్రకథలో ఆయన వెనకాల మీరు జనసేన, ఈ తెలుగుదేశం జనసేన ఇద్దరు బంటులు ఉంటారు. మీరు బుర్రకథ ఈ రోజుల్లో జరుగుతుందా లేదా? మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా? పంచలు వాళ్ళు వెనక నుంచి తందాన అంటుంటారు. చెప్పుకుంటారు కదా. అదే ఒకటి తెలుగుదేశం, ఒకటేమో మన జనసేన. మోదీ గారు ఏమో సూత్రధారుడు, ఆయనకు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఈ విధంగా మన ఆంధ్రదేశం యొక్క ప్రాస్పెరిటీ కానివ్వండి, భవిష్యత్తు కానివ్వండి, అది మనం కాపాడలేము. అందుకోసం ఇవాళ వచ్చిన వార్త చివరిలో నేను చెప్పదలుచుకున్నది, ఒక ట్రయాంగిల్లో ఉంది రాజకీయాలు మన ఆంధ్రదేశంలో. ఇప్పుడు మోదీ గారు మతోన్నత పార్టీలు తత్వాలను ఉపయోగించుకునేవారు. రాముడి గురించి చాలా మాట్లాడతారు, రామాయణం గురించి. మహాభారతం మర్చిపోతారు. మహాభారతంలో దుశ్శాసనుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. దుశ్శాసన రాజకీయాలు ఉన్నాయి. అంటే అన్నతమ్ముల మధ్యలో ఘర్షణ తీసుకురావడం, ఒక చెల్లెల మీద ఆక్రమణ చేయడం, దుశ్శాసన రాజకీయాలు. మహాభారత కథంతా జరిగినప్పుడు ఆ దుశ్శాసన రాజకీయాలను చూస్తే చివరికి జరిగిందంటే ఆ కురు వంశమే నష్టమైంది, సర్వనాశనమైంది. ఇవాళ ఆ దుశ్శాసన రాజకీయాలు బీజేపీవి, మోదీ గారివి. ఈ రకమైన దుశ్శాసన రాజకీయాలు తీసుకొచ్చి మన దేశాన్ని, ఆ వంశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుని ఉంది ఈ రాజకీయాలు. దానికి వ్యతిరేకంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో మన వైసీపీ, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని సింహాసన రాజకీయాలు అనాలి. దుశ్శాసన రాజకీయాలు ఒకవైపు, రెండో వైపు ఏ విధమైనా సరే సింహాసన, చీఫ్ మినిస్టర్ గారి సింహాసనం నుంచి నేను దిగను, దాని మీదే నేను కూర్చొని ఉంటాను అనే రాజకీయాలు ఆయన పాటిస్తున్నారు. ఈ రెండింటికి వ్యతిరేకంగా మన ఇండియా కూటమి ద్వారా వచ్చే రాజకీయాలు ఏంటి? ప్రజాశాసన రాజకీయాలు. ప్రజల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైనా రాజకీయాలని ఉపయోగించుకోవాలంటే అది ఈ ప్రజాశాసన రాజకీయాలు. అంటే ఈ దుశ్శాసన రాజకీయాలకు వ్యతిరేకంగా, ఈ సింహాసన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ప్రజాశాసన రాజకీయాలని గెలిపిస్తే తప్పితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మనం కాపాడుకోలేము, మన భారతదేశం యొక్క భవిష్యత్తుని మనం కాపాడుకోలేము. ఒక ప్రజాస్వామ్య సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కాపాడాలంటే మోదీ గారు, ఈ బీజేపీ వాళ్ళు ఓటమి చేస్తే తప్పితే ఇది మనం సాధించలేము. అది మా అపీల్ మీ అందరికీ. మన దేశాన్ని కాపాడండి. ఇవాళ దేశాన్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఒక బెటర్ భారతదేశాన్ని నిర్మిద్దాం మనం అందరం కలిసి. కానీ ఫస్ట్ ఇవాళ భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది దేశభక్తి అంటే ఇవాళ అర్థం. దేశభక్తి అంటే ఇవాళ అర్థం మన భారతదేశాన్ని కాపాడాలంటే మోదీ గారు, బీజేపీ ఓటమి ఇవాళ నిశ్చితం చేయాల్సిన అవసరం ఉంది. అది మనందరం ఆంధ్ర రాష్ట్రం నుంచి అది కలిసి చేస్తాం అనే ఆ విశ్వాసంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సీతారాం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి